చూస్తున్నాం A1 జనార్దన్ రావు చేసిన ఆరోపణలపై జోగి రమేష్ కూడా రెస్పాండ్ అయ్యారు. సడన్గా జోగి రమేష్ పేరు ఇప్పుడు తెరపైకి రావడం సెన్సేషన్ అయిపోయింది ఏపీ పాలిటిక్స్లో. దీనిపై మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాకమాన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కాకమాన్ రాజశేఖర్ గారు ఏం చెప్తారు? జోగి రమేష్ మీ పార్టీ నేత, మాజీ మంత్రి, కర్మ కర్త క్రియ, ఆయనే ఫోన్ చేసి నకిలీ మద్యాన్ని తయారు చేయమన్నాడు. ఇబ్రహీంపట్నంలో మొదట పెడదాం అనుకున్నాము, చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి తంబళ్ళపల్లిలో పెట్టాలని ఆయనే చెప్పాడు. ఈ ఇష్యూ ఎప్పుడైతే పెద్దదయ్యిందో టీడీపీ జయచంద్రారెడ్డిని, తనను, మిగతా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందో, నీకు బెయిల్ ఇప్పిస్తే భయపడదని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు. పైవారి ఆదేశాల మేరకు నేను నీకు చెప్తున్నానని ఒక మాట చెప్పాడంటూ A1 జనార్దన్ రావు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏం చెప్తారు సార్? ఇదంతా వైసీపీ కుట్ర అంటూ వస్తున్న ఆరోపణలపై మీ సమాధానం ఏంటి? ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు ముందుగా నమస్కారాలు. నమస్తే అండి సార్, ఇప్పుడు ఈ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి మరి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తా ఉంటే మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళు చేసేటువంటి ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రాణ నష్టాన్ని కానీ లేదా జరుగుతున్నటువంటి ఈ దోపిడీని కానీ ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వెయ్యాలి అనేటువంటి కుట్రతోనే కొనసాగుతూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఈ మద్యం కేసులో బెయిల్ పై ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేదా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఈ కేసులో ఇరికిచ్చి మరి ఏదో మరి రాజకీయ లబ్ధి పొందాలి రాబోయే రోజుల్లో అనే ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. అయితే ఈ జనార్దన్ రావు గాని లేదా జయచంద్రారెడ్డి గాని వాళ్ళు చాలా స్పష్టంగా మరి వాళ్ళు చేసినటువంటి ఈ దందా, వాళ్ళు చేసినటువంటి ఈ వ్యాపారము అందరూ స్పష్టంగా చూశారు. ఇప్పుడు సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఈ రోజు మద్యం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వీళ్ళు అక్రమంగా పెట్టినటువంటి కేసులకు సంబంధించి ఈ రోజు కూడా సాక్ష్యాధారాలు చూపించలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంత విషయం దక్కినటువంటి వ్యక్తులు మరి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు స్వయంగా మరి ఒక ఇన్ఛార్జ్ మరి ఇలాంటి కార్యక్రమాలకు పాటుపడతా ఉంటే మిత్ర పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి ఎలాంటి సంబంధము లేదు. జనార్దన్ రావు వీడియోలో ప్రస్తావిస్తున్న అంశాలు రాజశేఖర్ గారు, జోగి రమేష్ నాకు ఫోన్ చేశాడు, మొత్తం అన్ని ఆధారాలు ఉన్నాయి, నువ్వు ఇలా చెయ్యు, చంద్రబాబు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మనం డ్యామేజ్ చేద్దామని చెప్పాడు. ఇది జనార్దన్ రావు A1 విడుదల చేసిన వీడియోలో ప్రస్తావిస్తున్న అంశం. సార్, ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ రోజు దయనీయమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది కూటమి ప్రభుత్వం. ఓకే, ఎందుకంటే నిన్న మొన్నటిదాకా ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి జైళ్లకు పంపించి అన్యాయంగా అక్రమమైన కేసులు పెట్టినటువంటి వ్యక్తులు ఈ రోజు అసలు సూత్రధారులు అని తేలిన తర్వాత ఆత్మరక్షణలో పడిపోయినటువంటి కూటమి ఏదో ఒక విధంగా ఆ బురద మాకు అంటించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే జోగి రమేష్ గారిని రోజు బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సిట్టు దర్యాప్తు ఎందుకు వేశారండి? సిట్టు దర్యాప్తు అంటే ఈ ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అలాంటి ఈ ప్రభుత్వం సిట్టు దర్యాప్తు వల్ల ఒరిగేదేంటి, వణుగురేదేంటి, లేదా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరిగేదేంటో అవన్నీ కూడా మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు, నకిలీ మద్యం కేసులో కాకమాన్ రాజశేఖర్ గారు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న కుట్ర పన్నారు, ఇమేజ్ పెరిగింది కాబట్టి డ్యామేజ్ చేయాలన్న కుట్రకు ప్లాన్ చేశారు. ఇక జనార్దన్ రావు అంత ఓపెన్గా చెప్పిన తర్వాత ఇంటరాగేషన్లో ఇంకా ఏముంటుంది? మొత్తం బట్టబయలు అయిపోయింది వైసీపీ కుట్ర అంటున్నారు. సార్, జనార్దన్ రావు ఎవరు సార్? జయచంద్రారెడ్డి ఎవరు సార్? వీళ్ళెవరు? ఏ పార్టీ వాళ్ళు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వీళ్ళు ఇచ్చే సాక్ష్యాలు ఎలా ఉంటాయి? మా పార్టీ వాళ్ళని ఏదో ఒక విధంగా ఇరుకుని పెట్టాలని ఆలోచనతో వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు సార్. ఒక్కటి సార్, మీరు చెప్పినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుచరుడు అయితే ఈ రోజు ఈ కూటమిలో ఉన్న
అనేక మంది మంత్రులు, అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది ఎంపీలు కూడా మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా మా అనుచరులే కదా. మరి వాళ్ళు కూడా విచారణ చేయండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. మా పార్టీ నుంచి వచ్చారు కదా. వీళ్ళు మా పార్టీ వదిలారు, వాళ్ళ పార్టీలో చేరారు, వాళ్ళ పార్టీ టికెట్లు తీసుకున్నారు, వాళ్ళ పార్టీలో ఈ రోజు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. సిగ్గుండాలండి మాట్లాడడానికైనా. వాళ్ళు మా పార్టీ వాళ్ళని చెప్పడానికి నాకు అర్థం కావట్లా. ఇంత నీచమైన రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారంటే ఇక ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు ఏముందండి. ఈ రోజు రాష్ట్రంలో నారావారి సారా పాలన విచ్చలవిడిగా జరుగుతా ఉంది. విచ్చలవిడిగా గ్రామాన బెల్ట్ షాపులు పెట్టి వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటా. అంటే వైఎస్ వివేక హత్య జరిగినప్పుడు కూడా నారావారి రక్త చరిత్ర అన్నారు. తర్వాత అందరూ వైసీపీ వాళ్ళు దొరికిపోయారు. ఇది కూడా నారావారి సారా చరిత్ర అని అన్నారు. ఇప్పుడు మొత్తం వైసీపీ అన్ని పేర్లన్నీ బయటకు వస్తున్నాయి అంటారు సప్తగిరి ప్రసాద్ గారు. సార్ ఇప్పుడు ఒకటే సార్ మేము కోరుకున్నాం, సిట్ దర్యాప్తులు. వీళ్ళు ఏదైతే ప్రభుత్వం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి దర్యాప్తులు కాదు సార్ కావాల్సిందే. సిబిఐ దర్యాప్తు వేయమనండి, నిజాలు బయట పెట్టమనండి. మా నాయకుడు అడుగుతున్నాడు కదా, మిథున్ రెడ్డి గారు అడిగారు కదా. సిట్ దర్యాప్తులు కాదు, సిబిఐకి రమ్మనండి, వాస్తవాలు బయటకు వస్తాయి. సప్తగిరి ప్రసాద్ అంటున్నారు. సప్తగిరి ప్రసాద్ గారు నిజంగా విచారణలో ఒకవేళ కాల్ డేటాలో జనార్దన్ రావు జోగి రమేష్ తో మాట్లాడినట్టు తేలితే అప్పుడు ఏమనుకోవాలి? సతీష్ గారు, ఈ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడికి తీసుకొచ్చి ఒక పథకం ప్రకారం అతనికి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా జోగి రమేష్ గారిని ఏ విధంగా ఇందులో ఇరికించాలనేటువంటిది అతనికి ఒక క్లాసు తీసుకొని ఆ తర్వాతనే ఇక్కడికి తీసుకొచ్చి అంటే అంతా రెడీ అయిపోయిన తర్వాత నన్ను ఆఫ్రికాలో ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వైసీపీ వాళ్ళు పంపించారంటున్నారు జనార్దన్ రావు. నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండకూడదు, మేము ప్లాన్ అంతా వర్కౌట్ చేస్తామని చెప్పారని ఆ వీడియోలో ప్రస్తావిస్తున్నాడు. కాదు సార్, జనార్దన్ రావు ఏమన్నా నీతి మంతుడా, లేకపోతే ఈయన మాట వినడానికి ఏమన్నా హైకోర్టు జడ్జా, సుప్రీంకోర్టు జడ్జా, లేకపోతే ఈయన ఏమన్నా పెద్ద ధార్మిక సంస్థ ఏమన్నా రన్ చేస్తున్నాడా? జనార్దన్ రావు మాట చెప్పాడు అంటానికి ఆడొక పనికిమాలినోడు, ఒక పనికిమాలిన పని చేశాడు. ఈ పనికిమాలిన పనుల వల్ల కేసులో ఇరుక్కున్నాడు. ఆ ఇరుక్కొని ఆ తెలుగుదేశం పార్టీ బుర్ర తెచ్చి మాకు పుయ్యాలని వీళ్ళంతా ఒక ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే ఇది. మీరే సర్టిఫికేట్ ఇవ్వండి జనార్దన్ రావుకి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ కేసులో నా పరంగా A1 నిందితుడిగా ఉన్నాడు. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఇంట్రాగేషన్ ఇది చెప్పాను అంటున్నాడు. ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి. అదే జోగి రమేష్ ఆయనకు ఫోన్ చేశాడో లేదో కాల్ డేటా కదా ఆధారం. కాల్ డేటా కదా ఆధారం. ఎలా పోయింది ఈ కేసు అంతా సార్? ఇప్పుడు ఎందుకంటే ఫోన్ ఉంటే కాల్ డేటా వస్తుంది. ఇప్పుడు ఆ ఫోన్ తీసుకెళ్లి ఎక్కడో పడేసి వచ్చాడు అతను. ఇదంతా ఏంటంటే ఒక నాటకం. చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే ఇది. కాబట్టి ఈ కేసులో ఒరిగేది ఏం లేదు. మొన్నటి వరకు అంతే మద్యం కేసులు అన్నారు, కోర్టు అడిగితే సాక్ష్యాలు చూపించలేకపోయా. అంత ముందు అంతే ఇప్పుడు లడ్డు కేసులు అంతే చేశారు, సాక్ష్యాధారాలు ఉండవు. వరద చల్లటమే పని వీళ్ళకి. రైట్ సాక్ష్యాధారాలు ఉండవంటున్నారు కదా, మరి చూద్దాం. జనార్దన్ రావు జోగి రమేష్ ఫోన్ చేశాడు అన్నదానికి ఖచ్చితంగా సాక్ష్యాలు అనేవి కూడా కీలకం కాబట్టి మొత్తం కాల్ డేటా అంతా తీస్తారని సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నారు.